శివాజీ భోస్లే 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించారు. ఆయన తండ్రి షాహాజీ భోస్లే ఒక మరాఠా సేనానిగా బిజాపూర్ సుల్తానుతో పనిచేశారు. ఆయన తల్లి జీజాబాయి భక్తి శ్రద్ధలు కలిగిన గొప్ప తల్లిగా, పుత్రుడిని ధైర్యవంతుడిగా, ధర్మపరాయణుడిగా తీర్చిదిద్దారు. శివాజీ చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం కథల ప్రభావంతో పెరిగి ధర్మాన్ని రక్షించే రాజుగా మారాలనే సంకల్పంతో మరాఠా సామ్రాజ్య స్థాపన దిశగా పయనించారు. 16 ఏళ్ల వయసులో పూణే సమీపంలోని తోర్నా కోటను స్వాధీనం చేసుకుంటూ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశారు. శివాజీ విజయాలను చూసి బీజాపూర్ సుల్తాన్ ఆయన్ను అణచివేయాలని ప్రయత్నించాడు. ఆయన జన్మభూమిని స్వతంత్రంగా పరిపాలించాలనే సంకల్పంతో బలమైన సైన్యాన్ని నిర్మించారు. 1659లో అఫ్జల్ ఖాన్ను కుదుపు చేసి ఓడించారు. ఆ తర్వాత ఔరంగజేబు మెట్టినప్పుడు మొఘలులతో కూర్చొని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆగ్రా ఖైదులో పడిన శివాజీ తన తెలివితో అక్కడి నుండి మారువేషంతో తప్పించుకుని తిరిగి వచ్చారు. 1674లో రాయ్గఢ్లో రాజ్యాభిషేకం జరిపించుకొని ఛత్రపతి అనే బిరుదును పొందారు. ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థంగా పరిపాలించారు. మౌర్యుల తరం నాటి సమర్థమైన పరిపాలన విధానాన్ని అందిపుచ్చుకుని అష్టప్రధాన మండలి అనే ముఖ్యమంత్రి వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1680 ఏప్రిల్ 3న ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయ్గఢ్ కోటలో కన్నుమూశారు. ఆయన మృతితో మరాఠా సామ్రాజ్యంలో తాత్కాలికంగా అస్థిరత వచ్చినా ఆయన చిన్న కుమారుడు సంభాజీ మహారాజ్ సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించాడు. శివాజీ మహారాజ్ మాత్రమే కాకుండా ఆయన తెచ్చిన మరాఠా సామ్రాజ్య విధానాలు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి. ఆయన చాకచక్యమైన యుద్ధతంత్రం, ధర్మపరాయణ పాలన, స్వతంత్ర భారత రాజ్య సంకల్పన మరాఠాల గౌరవాన్ని నేటికీ నిలబెట్టాయి. ఇది శివాజీ మహారాజ్ యుద్ధంలో నినాదించిన ధైర్య గీతం. ఈ విధంగా శివాజీ మహారాజ్ జీవితం భారతదేశ చరిత్రలో వెలుగొందుతున్న శాశ్వత తేజంగా నిలిచింది. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.